భారతీయ జనతా యువ మోర్చా మా డిమాండ్ ఏముంది అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల నుంచి ఇప్పుడు దాకా ఓకే కాంగ్రెస్ పార్టీ హిందూ సనాతన ధర్మం పైన అటాక్ చేస్తుంది. లవ్ జిహాద్ మీద చేసే కార్యకర్తకి గోలీతోని తోడుతున్నారు. లవ్ జిహాద్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. ల్యాండ్ జిహాద్ సపోర్ట్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టోపీ పెట్టుకొని ఏమంటారు, ముస్లిం है तो कांग्रेस है तो मुस्लिम है, तो हिंदू क्या घास करने को है. आज हिंदू समाज तेलंगाना के मुख्यमंत्री रेवंत रेड्डी को यह सवाल पूछ रहा है. आज तुम हिंदू है, मुस्लिम है, क्या है, यह सवाल पूछना चाहता है. अगर मुख्यमंत्री रेवंत रेड्डी अगर 24 घंटे में माफी नहीं मांगेगा तो मुख्यमंत्री को रोक के सवाल जवाब पूछेंगे. ఇది 24 గంటల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పకుండా కూడా డెఫినెట్గా కూడా ముఖ్యమంత్రికి సంబంధించి తగిన గుణపాఠం చెప్తా ఉంటే మరొక బీజేవైఎం నేత అలాగే మనతో ఉన్నారు యశస్వి, ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకవైపు ప్రభుత్వం ఇప్పటికే కూడా అలర్ట్ అయింది, అయినప్పటికీ మీరు ధర్నా చేస్తారు, ఏం డిమాండ్ చేస్తారు? అంటే ఇదే రిమార్క్స్ గిన ఒక ముస్లిం పెద్దల మీదన్నా, ముస్లిమ్స్ మీదన్నా, మాస్క్ మీదన్నా, లేదా క్రిస్టియన్స్ మీదన్నా, వేరే మైనారిటీ మతాల మీదన్నా చేసుంటే ఇవాళ ఈ కుర్చీ మీద సీఎం రేవంత్ రెడ్డి గారు కూర్చునే వాళ్ళ అని చెప్పి మేము హిందువులందరినీ అడగాలనుకుంటున్నాము. ఇదే రేవంత్ రెడ్డి గారు ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్ అని ప్రచారం చేసినారు. ఒక ముస్లిం అజరుద్దీన్కి మినిస్ట్రీ ఇచ్చినారు. ఇవాళ హిందువులు దేవుళ్ళు ఏం చేశారు, హిందువులు ఓట్లు వేస్తేనే కదా మీరు గెలిచినారు. అట్లాంటప్పుడు మందు తాగిన వాళ్ళు హిందూ దేవుళ్ళ, మాంసం తిన్న వాళ్ళు హిందూ దేవుళ్ళ, ఇలా చెప్పడం చాలా దారుణం. కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డి గారు కానీ మీరు సీఎం కుర్చీ మీద ఉన్నారు, ఆ హుందాతనంతో బయటకు వచ్చి అపాలజీ చెప్పాల్సిందే. చెప్పకపోతే హిందువులందరూ ఒకటవుతారు. ఆ ప్రయత్నంలో బీజేవైఎం కానీ బీజేపీ కానీ మేమందరం కూడా అదే ప్రయత్నంలో పనిచేస్తాం.